Okay, sir. May I now invite the chairman, Dr. Shanti Ramudu, to give away the memento. Guest of honor too, thank you for sharing this moment with us. So true. To our parents, teachers and staff, we say thank you for lighting our path every day. And to our media friends, we give our thanks for capturing memories in all their ranks. Now, let the cultural program begin, a celebration of talent. Let the show win. May thank you all for being a part of this night. May Sir, and now let's call upon our head boy, Chetan. Madam, please, madam. Sir, please, sir. Sir, please, sir. Vignesh, his parent is receiving the award from our esteemed guest. Thank you, sir. Her impressive work in math and social studies. Moving on to Esteemed guests of the honor for today. With awards for academic year 2023 to 2024, truly one of a kind. I would like to invite Mrs. Rahimbi, in charge of co-curricular activities, to lead. It's a proud moment to call our little star, Numantesh Reddy, who has performed exceptionally well in science. ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈరోజు చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మరి ఈరోజు మీ అందరికీ కలిసే భాగ్యం కల్పించినందుకు శాంతిరాముల యజమాని అందరికీ మరి వారి కుమారుడు శివరాం గారికి ప్రభురాం గారికి Their turnout, their discipline, attitude and behavior, and the most mesmerizing OROT, that is one talent, etc. It's pride to tell that all these students throughout the year have taken their consciousness to work towards achieving this award, and they have been awarded with smartphones each. A big round of applause for them. Please, sir. Please. Okay, sir. లక్ష్మీనారాయణ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రాజకీయాల గురించి In all the three categories. నానా కొంచెం కింద కూడా ఫేస్ కట్ట పెట్టాము చూడమా. నానా ఇది కొంచెం ఇట్లా ఫేస్ కట్టమని. ప్లీజ్ సార్. మేడం ప్లీజ్. Most memorable moment. Thank you, sir. కుంభమేళా జరగబోతుంది. అంటే అక్కడ గంగా యమున సరస్వతులు మూడు కలయిక ప్రయాగరాజ్. అదేవిధంగా ఈరోజు ప్రయాగరాజును తలపిస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకి రావడం, ఒకే స్థానంలో రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది డబ్బులుంటే వాళ్ళు ఎక్కడో భూములు కొనుక్కుంటారు, లేకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ శాంతిరాముడు గారు దార్శనికుడు, అంటే విజన్ ఉన్న వ్యక్తి. అందువల్ల విద్యారంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు, అటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు. కాబట్టి దార్శనికులు ఎప్పుడూ కూడా విద్యారంగం మీద ముందుకు వెళ్తారని ఇప్పుడే మంత్రివర్యులు కూడా చెప్పారు. కాబట్టి శాంతిరాముడు గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరికీ. కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు, వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ శాంతిరాముడు గారు ఒక్కరే పనిచేస్తే సరిపోదు. ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోదు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి
వెళ్ళగలడు అన్న 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు, నరేంద్రుడు